హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 8 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే సండే అంటే సెప్టెంబర్ 7 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇందులో కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది వాటిలో భారతదేశంలోని మొట్టమొదటి సీతాకోకచిలుక అభయారణ్యం ఏది? ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంక్చురీ గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ప్లేసెస్ ఇన్ ద న్యూస్లో ఇది ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ టాపిక్స్లో ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను, 1 by 1 మనం చూద్దాం. ఆప్షన్ ఏ పెరియార్, ఆప్షన్ బి వైనాడ్, ఆప్షన్ సి నయ్యార్, ఆప్షన్ డి అరలాం. సో మనకి ఆన్సర్ ఏమిటండి? లాస్ట్ క్లాస్లో మనం చూసాము, కేరళలోని అరలాం బటర్ఫ్లై శాంక్చురీ మనకి భారతదేశంలోనే మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీగా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి? డి అరలాం అనేది కరెక్ట్ ఆన్సర్. కేరళలోని కానూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ అరలాం వైల్డ్ లైఫ్ శాంక్చురీని బటర్ఫ్లై శాంక్చురీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో సుమారు 266 పైచిలుకు సీతాకోకచిలుకల యొక్క స్పెసీస్ అంటే జాతులకి సంబంధించి వివిధ జాతుల బటర్ఫ్లైస్ ఇక్కడ చూడవచ్చు. వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్న ఈ సీతాకోకచిలుక అభయారణ్యం సుమారు 55 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉంది అండి. 266 పైచిలుకు స్పెసీస్ ఇక్కడ చూడవచ్చు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, ఎస్ఐఆర్ పై 10న ఈసీ కీలక సమావేశం. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఏ విధంగా కండక్ట్ చేయాలి అని వివిధ రాష్ట్రాల స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్తో సమావేశం నిర్వహించనుంది. సో ఇది మనకి పాలిటీ మరియు గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, నరేంద్ర మోదీ గొప్ప ప్రధాని. ఈ ఆర్టికల్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని పొగడము అండ్ ఇరు దేశాల మధ్య ఇంకా స్నేహబంధం అలాగే కొనసాగుతుంది అని వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఖలిస్తాన్ వేర్పాటువాదులకు కెనడా నుంచే నిధులు. ఈ ఆర్టికల్ ఇటీవల కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో ఖలిస్తానీ మూవ్మెంట్కు కెనడా ప్రభుత్వం నుంచే నిధులు అందుతున్నాయి అని వెల్లడించడం మనం చూడవచ్చు. భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ ఉంది. సో భారత వ్యాఖ్యలకు ఇప్పుడు బలం చేకూరినట్లయింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలానే సెక్యూరిటీ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, జిఎస్టీ ఫలాలు దక్కేదెవరికి. ఇటీవల జిఎస్టీ 2.0 రిఫార్మ్స్లో భాగంగా అనేక వస్తువుల మీద జిఎస్టీని తగ్గించడం జరిగింది. అయితే అది ట్రికిల్ డౌన్ కింది వరకు వెళ్ళి అసలైన కస్టమర్స్కి అందుతుందా లేదా అనేది ఇక్కడ ఆర్టికల్లో వివరించడం జరిగింది. దానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, ఎస్పెషల్లీ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ గురించిన ఆవశ్యకత ఇక్కడ వివరించారు. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, సరిహద్దుల్లో మెరుపు దాడులకు సిద్ధం. ఈ ఆర్టికల్ ఇటీవల ఇండియన్ ఆర్మీలో ప్రవేశపెట్టిన ఒక నూతన బెటాలియన్కి సంబంధించి వివరించడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఎస్ఐఆర్ పై 10న ఈసీ కీలక సమావేశం, పాల్గొననున్న రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇప్పటి వరకు బీహార్లో మనకి ఈ ఎస్ఐఆర్ పదం వింటూ ఉన్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతూ ఉంది. దీనికి సంబంధించి అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే వివిధ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో ఈసీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టేందుకు ఏ రాష్ట్రాలు ఎంత మేరకు సిద్ధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ నెల 10వ తారీఖున ఎన్నికల సంఘం సమావేశాన్ని నిర్వహించనుంది. ముఖ్యంగా వచ్చే సంవత్సరం అస్సాం, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాలలోనూ ఈసీ ఎస్ఐఆర్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. సో కమింగ్ డేస్లో ఈ ఎస్ఐఆర్ గురించి మరిన్ని వివరాలు మనము చూద్దాము అండి. ముందు అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి, మనకి ఈ నేషనల్ వైడ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడానికి అవసరం ఏంటి, దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ మరియు లీగల్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఎలక్టోరల్ రోల్కి సంబంధించిన డిఫరెంట్ రివిజన్స్ టైప్స్ గురించి మనం చూద్దాము. అండ్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించిన ఇంపార్టెంట్ కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దీనికి సంబంధించి మెరిట్స్, డిమెరిట్స్ గురించి చూద్దాము అండి. అలానే మెజర్స్ టు బి టేకెన్, ఇక్కడ ఈసీ యొక్క పారదర్శకత మరియు జవాబుదారీతనం కనిపిస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మనం చూడాలి.
ఫస్ట్ అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటో చూద్దాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేనిని రివిజన్ చేస్తారు? ఎలక్టోరల్ రోల్ని రివిజన్ చేస్తారు. ఎలక్టోరల్ రోల్ అంటే ఏంటి అండి? మనకి ఓటర్ల జాబితా అంటాం మనము. ఓటర్లు ఏ ఓటర్లు ఎక్కడ ఉన్నారు అనేది మనకి ఒక జాబితా రూపంలో ఉంటుంది. ఆ పోలింగ్ బూత్కి సంబంధించిన ఓటర్లు అందరూ ఆ జాబితాలో ఉన్నారో లేదో చూస్తారు. ఆ జాబితాలో ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి అర్హత కలిగి ఉంటారు. అయితే మరి ఓటర్ల జాబితాని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాల్సిన అవసరం ఏంటి? సో అనేక కారణాలు ఉంటాయండి. ఎందుకు అంటే డెత్ కారణంగా కొంతమంది ఆ జాబితాలోని వ్యక్తులు మరణించి ఉండవచ్చు. అలానే మైగ్రేషన్ కారణంగా కొన్నిసార్లు ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆ బూత్లలో ఇంకా వాళ్ళు ఓటర్లుగా కొనసాగుతూ ఉంటారు. నార్మల్ రివిజన్స్లో కొన్ని కేసెస్ని డిలీట్ చేసినా కూడా సమగ్రంగా మనము పూర్తి స్థాయిలో వాటిని తొలగించకపోవడం వలన ఎన్నికల నిర్వహణ సమయంలో ఎలక్షన్ కమిషన్కు ఓవర్ బర్డెన్ అవడంతో పాటు కొన్నిసార్లు ఈ ఓటర్లను మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ రివిజన్ చేయడానికి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి ఇదివరకు ఎప్పుడైనా జరిగాయా అంటే ఎస్, జరిగాయి. మనకి అనేక సందర్భాలలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరిగింది. ముఖ్యంగా లాస్ట్ రివిజన్ మనము 2003లో ఈ ఎస్ఐఆర్ అనేది చూడవచ్చు. అందుకే ఇప్పుడు ఈసీ ఏం చెప్తుందండి, సుమారు 20-22 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టే ఇప్పుడు అందులో అనేక మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే దేశవ్యాప్తంగా ఈ ఎస్ఐఆర్ అనేది కండక్ట్ చేయాలి అని భావిస్తున్నాము అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ డూప్లికేట్ మరియు బోగస్ ఓటర్లను ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కండక్ట్ చేయడానికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ మరియు లీగల్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి? మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 324, ఆర్టికల్ 325, ఆర్టికల్ 326 దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇస్తున్నాయండి. ముఖ్యంగా ఆర్టికల్ 324 చూస్తే ఎలక్టోరల్ రోల్ ప్రిపరేషన్తో సహా ఎలక్షన్ మొత్తం కండక్ట్ చేయడం ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటుంది అని చెప్తుంది. అలానే ఆర్టికల్ 325కి సంబంధించి ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఆఫ్ నేమ్స్ ఇన్ ఎలక్టోరల్ రోల్స్, అంటే ఎలక్టోరల్ రోల్స్లో నేమ్స్ని ఉంచాలి అన్న తొలగించాలి అన్న ఆర్టికల్ 325లో ప్రొవిజన్స్ని పొందుపరచడం జరిగింది. దీని ప్రకారం ఇండియన్ సిటిజన్షిప్ ఆధారంగా నేమ్స్ ఇన్క్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ అనేది జరుగుతుంది. ఆర్టికల్ 325లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఏ వ్యక్తిని కూడా తన యొక్క రేస్, క్యాస్ట్, రిలీజియన్ మరియు జెండర్ ఆధారంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి వీలు లేదు. ఓటింగ్ ఏజ్ ఉండి అతను ఇండియన్ సిటిజన్ అయితే ఖచ్చితంగా అతను ఓటర్ల జాబితాలో చేరడానికి అర్హత కలిగి ఉంటాడు. అలానే ఆర్టికల్ 326 అనేది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. మనము ఏదైతే ఈ ఓటర్ల జాబితాకి సంబంధించి సార్వత్రిక వయో పరిమితి అని అనుకుంటామో, సో ఆ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి వివరిస్తుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుకు అర్హులు అని ఆర్టికల్ 326 చెప్తుంది. సో ఎలక్టరల్ రోల్ గురించి, అందులోని ఇన్క్లూజన్ మరియు ఎక్స్క్లూజన్ కి సంబంధించి అండ్ దానికి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ ని ఈ ఆర్టికల్స్ వివరిస్తూ ఉన్నాయి. అలానే లీగల్ బ్యాకింగ్ మనం చూస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లో మనకి కొన్ని కీలక సెక్షన్స్ ని పొందుపరచడం జరిగింది. అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను ఏ విధంగా చేయాలి అనేది సెక్షన్ 21 క్లాస్ 3లో మెన్షన్ చేసి ఉన్నారు. భారత ఎన్నికల సంఘానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సందర్భానుసారం చేయడానికి అధికారం ఉంది. ఏ విధంగా? ఇన్ సచ్ ఏ మేనర్ యాజ్ ఇట్ థింక్స్ ఫిట్, అంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చేయాలి అంటే ఏ విధంగా ఫిట్ అవుతుంది, బాగుగా జరుగుతుంది అనేది ఆలోచిస్తుందో ఆ విధంగా చేయడానికి ఎలక్షన్ కమిషన్ కి అధికారం ఉంది. అదేవిధంగా 2 more ఇంపార్టెంట్ సెక్షన్స్ మనం చూడవచ్చు. సెక్షన్ 19 అండ్ సెక్షన్ 20 ఇవి క్వాలిఫికేషన్స్ కి సంబంధించి ఆల్రెడీ మనకి రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న కొన్ని క్వాలిఫికేషన్స్ ఈ ఆర్పిఏ యాక్ట్ లో కూడా మనం చూడవచ్చు. సెక్షన్ 19 ఏం చెప్తుంది అండి? 2 కండిషన్స్, ఒకటి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, 2 18+ ఏజ్ కలిగి ఉండాలి. అలానే సెక్షన్ 20 ఏం చెప్తుంది? ఆర్డినరీ రెసిడెంట్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ, ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ఆ ఓటరు అక్కడ ఆర్డినరీ రెసిడెంట్ అయి ఉండాలి. అంటే అక్కడే శాశ్వత నివాసం ఉండాల్సిన అవసరం లేదు, అక్కడ అతను నివసిస్తున్నట్టు ఏదో ఒక ఆధారం ఉంటే సరిపోతుంది. అలానే కొన్ని సందర్భాలలో మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, పర్మనెంట్గా మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వ్యక్తులు ఇంతకు ముందు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఆర్డినరీ రెసిడెంట్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నివసించడం లేదు. కాబట్టి అలాంటి వ్యక్తుల యొక్క ఓటు హక్కు అనేది తొలగించబడుతుంది. అలానే ఎలక్టోరల్ రోల్కి సంబంధించి ఎన్ని రకాల రివిజన్స్ ఉంటాయి అనేది మనం చూస్తే సమ్ రివిజన్స్, ముఖ్యంగా సమ్మరీ రివిజన్ అని పిలుస్తారు. సమ్మరీ రివిజన్ అంటే ఏంటండి? యాన్యువల్గా ప్రతి సంవత్సరం జరిగే నార్మల్ రివిజన్.
పూర్తి స్థాయిలో జరగదు. మనకి కొంత డేటా ఉన్న దాని ప్రకారం మార్పులు చేర్పులు జరుగుతాయి. అలానే ఇంటెన్సివ్ రివిజన్, కొంత సమగ్రంగా దీన్ని చేస్తారు, లేదా స్పెషల్ రివిజన్. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కొన్ని సందర్భాలలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రతి డేటాని చెక్ చేస్తూ ఓటర్ల జాబితాని యాడ్ చేయడము, డిలీట్ చేయడము జరుగుతూ ఉంటుంది. పూర్తి స్థాయి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా మాత్రమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది. అలానే ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్, ఎలక్టోరల్ రోల్ రివిజన్స్ లోను మరియు ఎలక్షన్ ని కండక్ట్ చేయడంలోను ఇంపార్షియాలిటీకి సంబంధించి కొన్ని కీలక కేసెస్ మనం చూస్తే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఎస్పెషల్లీ మొహిందర్ సింగ్ గిల్ వర్సెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 1977 కేసు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఖచ్చితంగా మనము ఈ క్వశ్చన్ రిలేటెడ్ లో కోట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడం ఎలక్షన్ కమిషన్ బాధ్యతగాను, అండ్ ప్రభుత్వ జోక్యాలు ఇందులో ఉండకూడదని సుప్రీంకోర్టు ఇందులో క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది. అలానే ఈ ఎస్ఐఆర్ వలన మెరిట్స్, డిమెరిట్స్ చూస్తే ముఖ్యంగా ఈ బోగస్ ఓట్స్ కావచ్చు, డూప్లికేట్ ఓట్స్ కావచ్చు, దీని ద్వారా తొలగించబడతాయి. తద్వారా ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. డిమెరిట్స్ ఏంటి? కొన్ని సందర్భాలలో అతను జెన్యూన్ ఓటర్ అయినా కూడా డాక్యుమెంట్స్ క్లియర్గా సబ్మిట్ చేయడంలో వాళ్ళ దగ్గర లేకపోవడము, లేదా వాళ్ళకి తగినంత దాని మీద అవగాహన లేకపోవడం వలన వాళ్ళు ఎక్స్క్లూడ్ చేయబడతారు. సో ఇలాంటి సందర్భాలలో అది వాళ్ళ ఓటు హక్కును కోల్పోవడానికి దారితీస్తుంది. సో దానికోసం మెజర్స్ ఏం తీసుకోవాలి అండి? వీలైనన్ని ఎక్కువ ఐడెంటిటీ ప్రూఫ్స్ని మనకి ఇప్పటికే 11 డాక్యుమెంట్స్ అలౌ చేస్తున్నారు. మరిన్ని ఎస్పెషల్లీ ఆధార్ లాంటి వాటిని మనము అలౌ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కువ మంది ఎక్స్క్లూడ్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఒక హోలిస్టిక్గా మనము డిస్కషన్ చూసామండి. సో ఇందులోని కీలక పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఇవన్నీ నోట్ చేసుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నరేంద్ర మోదీ గొప్ప ప్రధాని, ఆయన ఇప్పుడు చేస్తున్న పనులే నచ్చట్లేదు. సో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. అలానే భారత్ అమెరికాలది ప్రత్యేక బంధమని కూడా ఆయన ప్రస్తావించారు. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల చైనా వలలో భారతదేశం చిక్కుకుంది అని, భారతదేశాన్ని వదులుకోవాల్సి వస్తుంది అని డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అనేక మంది దౌత్యవేత్తలు మరియు రాజకీయ విశ్లేషకుల నుంచి నెగిటివ్ రావడంతో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ దానికి సంబంధించి వివరణ ఇచ్చారు. రీసెంట్గా వైట్ హౌస్లో జరిగిన ఒక కార్యక్రమంలో దాని గురించి ప్రస్తావిస్తూ భారత్ అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైంది అని పేర్కొన్నారు. దాని గురించి ఆందోళన చెందక్కర్లేదని తెలిపారు. ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన గొప్ప ప్రధానమంత్రి అని కొనియాడారు. మోదీకి తానెప్పుడూ స్నేహితుడినేనని, అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులు తనకు నచ్చడం లేదని ఆయన అన్నారు. రష్యా నుంచి అధిక మొత్తంలో ఆయిల్ని కొనుగోలు చేయడం కారణంగానే 50% సుంకాలను భారతదేశం మీద విధించాల్సి వచ్చిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ప్రశంసించడం చూడవచ్చు. అండ్ దీనికి స్పందనగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ అంటే ప్రజెంట్ ఎక్స్లో పోస్ట్ చేయడం చూడవచ్చు. ట్రంప్ భావాలను, భారత్ అమెరికా సంబంధాలపై ఆయన సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నానని మోడీ అన్నారు. రెండు దేశాల మధ్య భవిష్యత్తు వైపు సాగే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ఆయన తెలిపారు. అంటే భారత అమెరికా బంధం ముగిసిపోలేదు అని, అండ్ భవిష్యత్తులో మరింత వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉంది అని మోడీ ఇక్కడ అనడం చూడవచ్చు. అలానే రష్యా ఉక్రెయిన్ వార్ గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా నాకు స్నేహబంధం ఉంది, అందువల్ల ఈ యుద్ధాన్ని, ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉందో దానిని ముగించడం చాలా తేలికని అనుకున్నాను అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ అదంత సులభం కాదు అని ఇప్పుడు అర్థం చేసుకున్నానని కూడా ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో క్రమేపీ క్షీణిస్తున్న ఇండియా యుఎస్ రిలేషన్స్ లో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ వ్యాఖ్యలు ఒక పాజిటివ్ టర్న్ ని తీసుకునే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు కెనడా నుంచే నిధులు, వెల్లడించిన నివేదిక. సో అసలు ముందు ఖలిస్తాన్ అంటే ఏంటి, ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ ఏంటి అనేది చూద్దాము. అండ్ దీని తర్వాత కెనడాకి మరియు ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్కి ఉన్న లింక్ గురించి చూద్దాం. అసలు ఖలిస్తాన్ అంటే ఏంటండి? ఇక్కడ సిక్కుల యొక్క సోవరిన్ స్టేట్, ఏదైతే భారతదేశం మరియు పాకిస్తాన్లో ఉన్న సిక్కు ప్రాంతాలు ఉన్నాయో, ఎస్పెషల్లీ పంజాబ్ ప్రాంతం అటు పాకిస్తాన్లోనూ ఉంది, అటు భారతదేశంలోనూ ఉంది. కాబట్టి ఈ ప్రాంతాలన్నిటినీ కలిపి ఒక సార్వభౌమ సిక్కు దేశంగా ప్రకటించాలి అని ఈ ఖలిస్తాన్ ఉద్యమం అనేది జరుగుతుంది. దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే దీని యొక్క మూలాలు స్వాతంత్ర్యం మునుపే మనం చూడవచ్చు. మహారాజా రంజిత్ సింగ్ యొక్క పాలన మనం చూస్తే అప్పటి సిక్ ఎంపైర్ పాకిస్తాన్ మరియు భారతదేశంలో ఆక్రమించి ఉంటుంది. అండ్ లాహోర్ ఈ సిక్ ఎంపైర్ కి క్యాపిటల్ గా ఉండేది.
అయితే మహారాజా రంజిత్ సింగ్ మరణం తర్వాత ఆ ప్రాంతమంతా కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. అయితే స్వాతంత్ర్య సమయంలో పార్టీషన్ కారణంగా ఇక్కడ సిక్కు కమ్యూనిటీకి పవిత్రమైన చాలా స్థలాలు మరియు ఈ రంజిత్ సింగ్ యొక్క క్యాపిటల్ ఏదైతే లాహోర్ ఉందో ఆ లాహోర్ మరియు సిక్కుల యొక్క గురువు గురునానక్ జన్మించిన నాన్కానా సాహెబ్ లాంటి ప్రాంతాలు పాకిస్తాన్లోకి వెళ్ళిపోవడము మరియు భారతదేశంలో ఉన్న సిక్కులు చాలా మైనారిటీగా భావిస్తూ ఉండడం ఒక ప్రత్యేక సిక్కు దేశ ఉద్యమం కోసం పిలుపునివ్వడానికి ఆజ్యం పోసింది. పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో మనం చూసినప్పుడు 1973 ఆనందపూర్ సాహిబ్ రిజల్యూషన్ అనేది చాలా కీలకమండి. ఈ ఆనందపూర్ సాహిబ్ అనేది పంజాబ్ లోని ఒక సిక్కుల పవిత్ర స్థలం. ఇక్కడే సిక్కు గురువు గురు గోబింద్ సింగ్ ద్వారా కల్సా స్థాపన అనేది జరిగింది. సో ఈ ప్రాంతంలో అకాలీదళ సభ్యులు 1973లో సమావేశం నిర్వహించి ఒక తీర్మానాన్ని తీసుకోవడం జరిగింది. ఈ తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంజాబ్ ప్రాంతం ఏదైతే ఉందో దానికి గ్రేటర్ అటానమీ అనేది కల్పించాలి. సో ఈ ఆనందపూర్ సాహిబ్ రిజల్యూషనే తరువాతి కాలంలో సెపరేట్ సిక్ దేశం ఖలిస్తానీ మూవ్మెంట్ కోసం బీజాలు వేసింది. తరువాతి కాలంలో జర్నైల్ సింగ్ లాంటి రాడికల్ లీడర్స్ ఈ మూవ్మెంట్ ని ముందుకు తీసుకువెళ్లడంతో ఇది చాలా తీవ్ర రూపం దాల్చింది అండి. అనేక మంది సిక్ యూత్ ని ఈయన ఉద్యమంలోకి దించి వాళ్ళని రాడికల్ గ్రూప్ గా తయారు చేయడం మనం చూడవచ్చు. అండ్ 1982లో వీరిలో కొంతమంది మిలిటెంట్స్ సిక్కుల పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్ లోకి ప్రవేశించి అక్కడి నుంచి మిలిటెంట్ దాడులు చేయడం చూడవచ్చు. దీనితో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ కి పిలుపునిచ్చారు. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ లో భాగంగా సిక్కు దేవాలయంలో దాక్కున్న మిలిటెంట్స్ ని కాల్చి చంపి బయటకు తీసుకువచ్చారు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలని దెబ్బతీసింది. తద్వారా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతూ వచ్చింది. ఇందులో భాగంగానే సిక్కుల చేతిలో ఇందిరాగాంధీ గారు అసాసినేషన్ కి గురయ్యారు. అండ్ తదుపరి కాలంలో సిక్కులు అనేక ఊచకోతలకి గురయ్యారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చి తరువాతి కాలంలో ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ తీవ్ర రూపం దాల్చడానికి దారితీసింది. అయితే కెనడాకి మరియు ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ కి సంబంధం ఏంటండి? 2021లో కెనడా సెన్సస్ మనం చూస్తే సుమారు 2.1% మంది సిక్కు గ్రూప్ ఉన్నారు. సిక్కుల యొక్క కమ్యూనిటీ మనం చూడవచ్చు. టోటల్ పాపులేషన్ లో 2.1%. అలానే ఇక్కడ కెనడాలో సెకండ్ లార్జెస్ట్ రిలీజియస్ గ్రూప్ గా కూడా సిక్స్ ఉన్నారు. కాబట్టి సిక్ యొక్క డామినేషన్ ఇక్కడ చూడవచ్చు. భారతదేశం తర్వాత అత్యధిక సిక్కులు ఉన్న దేశంగా మనము కెనడాని చెప్పవచ్చు. అయితే భారతదేశంలో ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ ను పూర్తిగా నిషేధించడం జరిగింది. కాబట్టే ఇప్పుడు సిక్కులు ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ కు హబ్ గా కెనడాని ఎంచుకున్నారు. అయితే భారతదేశం ఎప్పటి నుంచో ఖలిస్తానీ మూవ్మెంట్ కి కెనడా నుంచి నిధులు అందుతున్నాయి అని ఆరోపిస్తూ వచ్చింది. అలానే కెనడాలో లాస్ట్ గవర్నమెంట్ ట్రూడో ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు భారత్ కెనడా సంబంధాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఈ ఖలిస్తానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జార్ ని హత్య గావించడంలో భారతదేశ ప్రమేయం ఉంది అని కెనడా ఆరోపించింది. అయితే భారత్ ఈ విషయంలో మాకు సంబంధం లేదు అని తేల్చి చెప్పడం కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు కెనడా ప్రచురించిన ఒక నివేదికే ఖలిస్తానీ వేర్పాటువాదులకు నిధులు కెనడా నుంచి అందుతున్నాయని తెలియజేస్తుంది. అసెస్మెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్ ఇన్ కెనడా 2025 పేరుతో ఓ నివేదికను కెనడా ఇటీవల విడుదల చేసింది. అందులో ఈ ఖలిస్తానీ ఉగ్ర సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఏకంగా ప్రభుత్వంలోని కొన్ని వర్గాల నుంచి క్రిప్టో కరెన్సీల రూపంలో నిధులను సేకరిస్తున్నాయి అని, దాతృత్వ లాభాపేక్ష లేని సంస్థల ద్వారా నిధులను సేకరిస్తూ వాటిని ఉగ్ర కార్యకలాపాలకి కూడా వినియోగిస్తున్నారు అని నివేదిక ఆరోపించింది. సో తద్వారా భారతదేశం ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు బలం చేకూరినట్లయింది. సో భవిష్యత్తులో ఇక్కడ కెనడా గవర్నమెంట్ ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జీఎస్టీ తగ్గింపు ఫలాలు దక్కేదెవరికి? ఈ ఆర్టికల్ ఇటీవల జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ కి సంబంధించి, అలానే ఈ రిఫార్మ్స్ ఫలితంగా తగ్గిన జీఎస్టీ మార్పు అనేది కన్జ్యూమర్స్ కి చివరి కస్టమర్ కి చేరుతుందా లేదా అనేది ఇక్కడ వివరించడం జరిగింది. దీనికి తీసుకోవాల్సిన చర్యల గురించి, ఎస్పెషల్లీ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీకి సంబంధించి అండ్ ప్రస్తుతం దాని యొక్క స్థితి గురించి అండ్ తీసుకోవాల్సిన మెజర్స్ గురించి కూడా వివరించారు. ఫస్ట్ అసలు జీఎస్టీ. ఈ జీఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే దీనిని చివరికి ఎవరు పే చేస్తారు? ఎవరైతే లాస్ట్ కస్టమర్ కన్జ్యూమర్ ఉన్నాడో అతని మీద ఈ భారం పడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఒక వస్తువు 100 రూపాయలు అనుకున్నాం. సో 100 రూపాయల వస్తువు మీద జీఎస్టీ 12% ఇప్పటి వరకు ఉంది. సో వీళ్ళు ఫైనల్గా కస్టమర్ ఎంత పే చేయాలి? దీని మీద 112 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, కానీ ఇటీవలి జీఎస్టీ 2.0 రిఫార్మ్స్లో ఈ 12% మరియు 28% స్లాబ్లను తొలగించారు. అంటే ఇక్కడ మనకి 2 స్లాబ్లే ఉన్నాయి. ఒకటి 5% అండ్ ఇంకొకటి 18%. ఇప్పుడు ఈ 12% స్లాబ్ రేటులో చాలా వాటిని
5%కి కుదించారు. సో ఈ జిఎస్టీ 5%కి తగ్గడంతో ఇప్పుడు మనకి కన్జ్యూమర్ మీద టోటల్ ప్రైస్ ఎంత పడుతుందండి? 5% జిఎస్టీ టోటల్ 105 రూపీస్ అవుతుంది. అంటే ఎవరైతే కొనుగోలుదారుడు ఉన్నాడో కొనుగోలుదారుడికి దీని వలన లాభం కలుగుతుంది, సుమారు 7 రూపాయల లాభం కలుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉందా? ట్యాక్స్లో అయితే మ్యానిపులేట్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఈ కంపెనీలు ఈ లాభాలను కస్టమర్లకు అందిస్తాయా లేదా అనేది చూడాలి. ఎందుకు? వాళ్ళు ఈ ప్రైస్ని పెంచే అవకాశం ఉంది ఇప్పుడు. అంటే ఈ 100 రూపీస్ బేస్ ప్రైస్ని వీళ్ళు సుమారు 106 107 చేశారనుకోండి, అగైన్ మళ్ళీ 112 రూపీస్ ఉంటుంది. కస్టమర్కి ఆ 112 రూపీస్ పే చేస్తున్నట్టే ఉంటుంది తప్ప అతను కూడా పెద్దగా క్వశ్చన్ చేయడు. ఎందుకంటే ఈ రేట్ చేంజెస్ మీద చాలా వరకు అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి ఈ లాభాలను ఎవరు జేబులో వేసుకుంటారు? ఎవరైతే బిగ్ కార్పొరేషన్స్, బడా కంపెనీలు ఉన్నాయో అవి ఈ లాభాలను తమ జేబులోకి వేసుకుంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఎప్పుడైతే ధరలను తగ్గించాయో ఆటోమేటిక్గా దేశీయ వినియోగం పెరుగుతుంది, తద్వారా మనకి డొమెస్టిక్ కన్జంప్షన్ పెరగడంతో వస్తు సేవల గిరాకీ పెరిగి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది అనేది ప్రభుత్వం యొక్క భావన. కానీ ఇక్కడ కంపెనీలు వాటిని దోచుకుంటే ఆర్థిక వృద్ధికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే కస్టమర్లు అంతే అమౌంట్ పే చేస్తారు కాబట్టి వస్తు సేవల గిరాకీ పెరిగే అవకాశం ఉండదు ఇక్కడ. కాబట్టి ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలి అంటే తగ్గిన పన్ను రేట్లు ఏ రోజు నుంచి అమలులోకి వస్తాయో ఆ రోజు నుంచే వస్తువుల ధరలు అనేది తగ్గాలి. అప్పుడే పన్ను తగ్గింపుపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఒకవేళ అలా జరగకపోతే ఈ జీఎస్టీ హేతుబద్ధీకరణ ప్రయోజనాలు ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఇద్దరికీ దక్కువు. జీఎస్టీ చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇలా పన్ను రేట్లు ఎప్పుడైనా తగ్గించినప్పుడు వాటి యొక్క నిజమైన ఫలాలు ప్రజలకు అందుతున్నాయో లేదో చూడడానికి ఇక్కడ కొన్ని నిబంధనలు, లాభాపేక్ష వ్యతిరేక నిబంధన యాంటీ ప్రాఫిటీరింగ్ సెక్షన్ 171 అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఈ 171 ప్రకారం నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ NAPAని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిబంధనల ప్రకారం జీఎస్టీ తగ్గినప్పుడు ధరలు తగ్గకపోతే వస్తువు యొక్క ధరలు తగ్గించమని లేదా ఎక్కువగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించమని చెప్పే అధికారం ఈ నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీకి ఉంటుంది. వాటితో పాటు పెనాల్టీ విధించడం, వ్యాపారి రిజిస్ట్రేషన్ రద్దు చేయడం వంటి విస్తృత అధికారాలు కూడా ఈ అథారిటీకి ఉన్నాయి. అయితే ఈ కన్జ్యూమర్స్కి ఎక్కువ వీటి మీద అవగాహన లేకపోవడం వలన తక్కువ ఫిర్యాదులు రావడము అండ్ క్రమేపీ ఈ అథారిటీని రద్దు చేయడం జరిగింది. అయితే జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ నేపథ్యంలో ఇప్పుడు ఈ అథారిటీ యొక్క ఆవశ్యకత ఉంది. కానీ ప్రభుత్వం దీనిని తిరిగి క్రియాశీలం చేసే ఉద్దేశంలో లేదు అని తెలుస్తుంది. ప్రభుత్వాలు పన్నులను తగ్గించడమే కాకుండా దాని ప్రయోజనాలు వినియోగదారులకు చేరేలా చూడడం పైన శ్రద్ధ పెట్టాలి. పరోక్ష పన్నుల భారాన్ని అంతిమంగా వినియోగదారులే భరించాలి. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయం మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ గణాంకాలని చూస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వసూలైన జీఎస్టీ 22 లక్షల కోట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రజలు చెల్లించిందే ఇది. ఇప్పుడు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ కారణంగా సుమారు 40 నుంచి 60 వేల కోట్ల వరకు పన్ను భారం తగ్గించడం జరిగింది. కాబట్టి ఈ తగ్గిన భారం కూడా చివరి వరకు ప్రజలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ఆతిథ్యం అదుర్స్ 2034 కల్లా జీడీపీకి 43.25 లక్షల కోట్ల జత 6.3 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి. దేశీయ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏదైతే ఆతిథ్య రంగం ఉందో అది ఇటీవల గణనీయంగా వృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ గణాంకాలు చూడండి. 1999లో మనకి ఈ ఆతిథ్యంతో విదేశీ మారకపు ఆదాయం సుమారు 13,000 కోట్ల రూపాయలుగా ఉండగా 20 సంవత్సరాల తర్వాత అంటే 2019 నాటికి అది 2,12,000 కోట్ల రూపాయలకు ఎగబాకింది. అయితే తర్వాత కోవిడ్ కారణంగా ఈ ఆతిథ్య రంగం చాలా గణనీయంగా దెబ్బతినడం చూడవచ్చు. అండ్ 2020-21 పీరియడ్లో అది 65,000 కోట్లకు పడిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఆతిథ్య రంగం వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం 2024కి మనం చూస్తే 2,78,000 కోట్ల రూపాయల విదేశీ మారకపు ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఈ భారత ఆతిథ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. 2047 నాటికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత్లో భాగంగా మనము 10 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులను లక్ష్యంగా పెట్టుకున్నాము. అండ్ 2034 కల్లా జీడీపీకి ఈ ఆతిథ్య రంగం నుండి సుమారు 43.25 లక్షల కోట్లను అందించడం ప్రస్తుతం ఉన్న ప్రధాన లక్ష్యం. మన టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేక డైమెన్షన్స్లో ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికం, ఔషధము, సాంస్కృతిక ఇవన్నీ మనము చూడవచ్చు. వివిధ డైమెన్షన్స్ మనం ఇక్కడ చూడవచ్చు. భారత ఆధ్యాత్మిక పర్యాటకం
పలు రూపాలలో విస్తరిస్తుంది. 2021లో 67.7 కోట్లుగా ఉన్న భక్తుల సంఖ్య 2022లో 143.9 కోట్లకు చేరింది. అంటే మోర్ దాన్ డబుల్ ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ బోత్ ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ టూరిజం గురించి వివరిస్తూ ఉంది. అదేవిధంగా ఆదాయం కూడా ఇక్కడ రెట్టింపు అవడం మనం చూడవచ్చు. 1.34 లక్షల కోట్లకు ఈ ఆధ్యాత్మిక పర్యాటకం ద్వారా భారతదేశం ఆర్జిస్తుంది. వాణిజ్య రూపంలో 2 లక్షల కోట్లు రాగా 8 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయి. అండ్ ఔషధ పర్యాటకం మనం చూస్తే భారతదేశం యొక్క మెడికల్ టూరిజం చాలా వృద్ధి చెందుతుంది అండి. వన్ ఆఫ్ ద సన్ రైజ్ ఇండస్ట్రీగా దీనిని చెప్పవచ్చు. ప్రస్తుతం భారత మెడికల్ వాల్యూ ట్రావెల్ 2020లో $2.89 బిలియన్ నుంచి 2026కి $13.42 బిలియన్ చేరొచ్చనే ఒక అంచనా ఉంది. ఇక సాంస్కృతిక పర్యాటక విలువ అంటే వారసత్వ ప్రదేశాలు, ఈ కల్చరల్ ఈ టూరిజం మనం చూసినప్పుడు సుమారు 2024లో దీని విలువ $19.9 బిలియన్ ఉంటే 2033 నాటికి ఇది $27.1 బిలియన్ చేరే అవకాశం ఉంది అనేది అంచనా. అండ్ ప్రసాద్ స్కీమ్ కూడా ఇందుకు దోహదపడనుంది. ప్రసాద్ స్కీమ్ అనేది పిలిగ్రిమ్ సెంటర్స్ ని రెజ్యునేట్ చేయడం కోసము మరియు స్పిరిచువల్ టూరిజాన్ని మరింత వృద్ధి చెందడం కోసం దీనిని లాంచ్ చేయడం జరిగింది. ఇది భారతదేశ సాంస్కృతిక పర్యాటక విలువను పెంపొందించడంలో ఇప్పుడు దోహదపడనుంది. అలానే 1999 నుంచి 2019 మధ్య అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 25 లక్షల నుంచి 1.09 కోట్లకు పెరిగింది. అలానే దేశీయ పర్యాటకుల సంఖ్య 19.1 కోట్ల నుంచి 232.1 కోట్లకు పెరిగింది. విదేశీ మారకపు ఆదాయం దాదాపు 16 రెట్లు అధికమైంది. 2023-24లో జీడీపీకి ఆతిథ్య పరిశ్రమ నుంచి 22 లక్షల కోట్ల వాటాను అందించడం మనం చూడవచ్చు. జీడీపీలో సుమారు 7% మనము ఈ ఆతిథ్య రంగం నుంచి అందుకుంటున్నాం. కోవిడ్ సమయంలో కొంత కుదేలైన ఆతిథ్య రంగం మళ్లీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. దేశీయ పర్యాటకానికి ప్రభుత్వం చేపడుతున్న స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్, SASCI, హీల్ వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అలానే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతుండడం చూడవచ్చు. ఈ SASCI అనేది ఐకానిక్ టూరిస్ట్ సెంటర్లని గ్లోబల్ స్కేల్లో డెవలప్ చేయడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారు అండి. అలానే హీల్ అనేది మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి తీసుకువచ్చారు. తద్వారా భారతదేశ పర్యాటక రంగం మరింత వృద్ధి చెందుతూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సరిహద్దుల్లో మెరుపు దాడులకు సిద్ధం, భైరవ్ కమాండో యూనిట్ల ఏర్పాటు ప్రారంభం. సో ఇటీవలే రుద్ర, భైరవ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాము అని భారత రక్షణ శాఖ ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పుడు భైరవ్ కమాండో యూనిట్ల ఏర్పాటును ప్రారంభించడం చూడవచ్చు. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటి అండి? శరవేగం, ఆధునిక పరిజ్ఞానం, శక్తివంతమైన ఆయుధాలే వీటి బలం. భైరవ్ పేరిట తేలికపాటి కమాండో బెటాలియన్ల మొదటి బ్యాచ్ ఏర్పాటు ప్రక్రియను భారత సైన్యం ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీలో మనకి కన్వెన్షనల్ ఫుట్ సోల్జర్స్ ఉంటారు. సో అంటే నార్మల్ గా వాళ్ళు యుద్ధ సమయాలలో పోరాటం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రత్యేక ఆపరేషన్స్ కి స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు కొన్ని సందర్భాలలో స్పెషల్ ఫోర్సెస్ ఆవశ్యకత ఉంటుంది కానీ స్పెషల్ ఫోర్స్ ని పూర్తి స్థాయిలో దింపాల్సిన పని ఉండదు. సో ఈ రెండిటి మధ్య ఒక హైబ్రిడ్ మోడల్ కోసమే ఈ భైరవ్ కమాండో యూనిట్లను తీసుకువచ్చారు. ఈ భైరవ్ కమాండో యూనిట్లు అనేవి కొంత పరిమిత సంఖ్యలో ఇక్కడ ఒక యూనిట్ ఉంటుంది. అంటే సుమారు 7 నుంచి 8 మంది అధికారులు, 250 మంది సుశిక్షిత జవానులు ఈ కమాండో యూనిట్లో ఉంటారు. సాధారణ పదాతి దళాలు చేపట్టలేని ఆపరేషన్స్, అట్ ది సేమ్ టైం ప్రత్యేక బలగాలని దింపాల్సినంత అవసరం లేని ఆపరేషన్స్ కోసం ఈ మిడిల్ ఏదైతే మోడరేట్ కమాండో యూనిట్లు ఉంటాయో ఈ భైరవ్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీని వలన ప్రత్యేక బలగాలు రిస్క్ అధికంగా ఉన్న మరియు శత్రు భూభాగంలోకి రహస్యంగా లోతుగా చొచ్చుకెళ్లాల్సిన ఆపరేషన్లపైన దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. వారి మీద ఎక్కువగా ఈ ఇతర విషయాల యొక్క భారం అనేది ఉండదు. ఈ భైరవ్ బెటాలియన్లు శక్తివంతమైన యూనిట్లు, భిన్న భౌగోళిక పరిస్థితులలో వేగవంతమైన అత్యంత ప్రభావశీల ఆపరేషన్లను చేపట్టగలిగేలాగా వీటి కూర్పు, శిక్షణ ఉంటాయి. ఈ దళాల వద్ద ఆధునిక తేలికపాటి ఆయుధాలు, నిఘా సాధనాలు, డ్రోన్లు, ఇతరత్ర స్మార్ట్ పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఒక అంతరాన్ని మనం ఇక్కడ పూరించగలుగుతున్నాము. అంటే పదాతి దళ సోల్జర్స్ దగ్గర అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఆయుధాలు ఉండకపోవచ్చు. అలాగని అందరికీ మనము ప్రస్తుతం ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందించలేము. కాబట్టి కొంత స్మాల్ యూనిట్స్ని మనం క్రియేట్ చేసి ఈ డిఫరెన్స్ అనేది పూరించగలగాలి. ప్రస్తుతం అక్టోబర్ 31 నాటికి సుమారు 5 ఈ భైరవ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటిని చైనా మరియు పాకిస్తాన్ నియంత్రణ రేఖల వెంబడి మోహరిస్తారు.
అలానే భైరవ్ కమాండో యూనిట్లతో పాటు అన్ని విభాగాలతో కూడిన సమీకృత రుద్ర బ్రిగేడ్లు, శక్తిబాన్ శతఘ్ని రెజిమెంట్లను కూడా సైన్యం ఏర్పాటు చేస్తుంది. ఈ రుద్ర బ్రిగేడ్ అంటే ఏంటండి, అన్ని రకాల ఆయుధాలు అంటే స్పెషలైజ్డ్గా ఉండవు, ఇంకా అన్ని రకాల ఆయుధాలు కూడా ఇందులో ఉంటాయి. ఇది యొక్క స్పెషల్ యూనిట్గా ఉంటుంది. ఈ రెజిమెంట్ల వద్ద నిఘా వేయగల, అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయగల లాయిటరింగ్ ఆయుధాలు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు కలిగిన దివ్యాస్త్ర విభాగాలు కూడా ఉంటాయి. అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ విధంగా భారత సైన్యాన్ని క్రమేపీ మోడర్నైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు దీనిని అప్గ్రేడ్ చేస్తూ ఉండడం వలన మోడర్నైజేషన్ ప్రక్రియ ముందుకు సాగుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నేరం చేశారా లేదా. ఈ ఆర్టికల్ భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతూ ఉన్న అండర్ ట్రయల్ ఖైదీల యొక్క సంఖ్య గురించి వివరిస్తూ ఉంది. ముఖ్యంగా దేశీయంలో కారాగార వాసులు, వారిలో అండర్ ట్రయల్ ఖైదీలు లక్షలలో ఇక్కడ కొన్ని గణాంకాల ఆధారంగా ఇండియా జస్టిస్ నివేదిక 2025 ఆధారంగా ఇవ్వడం జరిగింది. అండర్ ట్రయల్ ఖైదీలు అంటే ఎవరండి, వారి యొక్క నేరం ఇంకా కోర్టులలో నిర్ధారణ కాలేదు, వారికి సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో జ్యుడిషియల్ పెండింగ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అండి. ఒక కేసు తేలాలి అంటే అనేక సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ఇక్కడ గణాంకాలని చూస్తే జ్యుడిషియల్ పెండెన్సీలో సుప్రీంకోర్టులో స్టిల్ 71,411 కేసులు ఉన్నాయి. ఇది ఎప్పటికంటే ఆగస్టు 2022 అఫీషియల్ గణాంకాల ప్రకారం. అండ్ హైకోర్టులలో 6 మిలియన్లు అండ్ లోయర్ కోర్టులలో 41 మిలియన్లు ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ఓవరాల్గా సుమారు 50 కోట్ల కేసులు పైచిలుకే ఇక్కడ మనకి న్యాయ వ్యవస్థలో పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికి పూర్తవ్వాలి, ఎప్పటికి వీళ్ళకి విచారణలు జరిగి శిక్షలు ఖరారవ్వాలి? ఈ జ్యుడిషియల్ పెండెన్సీకి అనేక కారణాలు ఉన్నా కూడా మేజర్గా జడ్జి టు పాపులేషన్ రేషియో అనేది భారతదేశంలో చాలా తక్కువ ఉండడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినప్పుడు 1 మిలియన్ పాపులేషన్కి 21 మంది జడ్జిలు ఉన్నారు. కానీ ఇక్కడ గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఎంతమంది ఉండాలండి, కనీసం 50 మంది రికమెండెడ్, ఖచ్చితంగా 50 మంది ప్రతి మిలియన్ పాపులేషన్కి ఉండాలి. అంటే రికమెండెడ్ గైడ్ లైన్స్ కంటే సగం కూడా మనకి జడ్జిలు అందుబాటులో లేరు. ఈ అండర్ ట్రయల్ విచారణ ఖైదీలకు సంబంధించి 2012లో మొత్తం కారాగార వాసులలో 66.2% ఈ అండర్ ట్రయల్ ఖైదీలే ఉంటే 2022 నాటికి అది 75.8% పెరిగింది. 2017-22 మధ్య దేశీయ జైళ్లలో మొత్తం ఖైదీలు 4.9% పెరిగితే అండర్ ట్రయల్లో మాత్రం 7.1% మేర పెరగడం చూడవచ్చు. నేరం ఇంకా నిరూపణ కాని వారు, అసలు విచారణ ఇంకా మొదలు కాని వారు కూడా చాలా మంది ఇక్కడ ఉంటూ ఉన్నారు. ఇక్కడ గణాంకాలని చూడండి, 2012లో మొత్తం ఖైదీలు 3.85 లక్షల మంది అయితే అండర్ ట్రయల్లో ఉన్న వాళ్ళు 2.54 లక్షల మంది ఉన్నారు. 2017లో 4.50 లక్షల మంది మనకి మొత్తం ఖైదీలుగా ఉంటే అందులోనే అండర్ ట్రయల్స్ 3.08. అంటే వీరికి ఇంకా నేరం నిరూపణ కాలేదు కానీ ఖైదీలుగా ఉన్నారు. 2022లో మొత్తం ఖైదీలు 5.73 లక్షలుగా ఉంటే వారిలో అండర్ ట్రయల్ ఖైదీలు 4.34 లక్షలుగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇండియా జస్టిస్ నివేదిక 2025 గణాంకాల ప్రకారం ఇవ్వడం జరిగింది అండి. అంటే అండర్ ట్రయల్ ఖైదీలు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారో అర్థమవుతుంది. ఇందులో ఎంతమందికి నేర నిరూపణ జరుగుతుంది, లేక కొంతమంది ఇందులో నిరపరాధులు ఉంటే వారు ఇన్ని సంవత్సరాలు పాపం జైలులో ఇలా శిక్ష అనుభవిస్తూ ఉన్నారు నేరం నిరూపణ కాకముందే. మరి బయటికి వచ్చిన తర్వాత వారి పరిస్థితులు ఏంటి, వారి భవిష్యత్ ఏంటి అనేది ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. జ్యుడిషియల్ రిఫార్మ్స్ తో పాటు పోలీస్ రిఫార్మ్స్ ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం మలిమత్ కమిటీ తన రికమెండేషన్స్ ని ఇవ్వడం జరిగింది. మలిమత్ కమిటీ రికమెండేషన్స్ మనం చూసినప్పుడు నేర నిరూపణ పద్ధతులను మార్చాల్సిన అవసరం ఉంది. అందులో సాంకేతికతను మరింత విస్తృతపరచాలి. అండ్ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్న నేపథ్యంలో సాంకేతికతను పోలీసు వ్యవస్థలలో ఈ నేర నిరూపణ పద్ధతులలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అలానే లా అండ్ ఆర్డర్ విషయాన్ని, ఈ నేర నిరూపణ విషయాలను రెండింటిని సెపరేట్ చేసి 2 ప్రత్యేక వ్యవస్థలుగా ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇటు పోలీసులకు భారం తగ్గుతుంది అండ్ అటు నేర నిరూపణకి కూడా త్వరగా మనకి జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని 1 లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూడండి. భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎపెక్ 1 అనే చిప్ ని ఉత్పత్తి చేసింది. జార్ఖండ్లోని ధన్బాద్లో ఉన్న ఐఐటి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ పరిశోధకులు ఈ సాధనాన్ని రూపొందించగా మొహాలీలోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ దీనిని ఉత్పత్తి చేసింది. సో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఎపెక్ 1 అనే చిప్ను తయారు చేయడం మనం చూడవచ్చు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీని చూపు లేని వారి కోసం స్మార్ట్ కళ్లద్దాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అని పరిశోధకులు తెలిపారు.
మన నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. జపాన్కు చెందిన కోకోచి అకుజోవా 102 ఏళ్ల వయసులో 3776 మీటర్ల మౌంట్ ఫుజీని అధిరోహించి ఆ పర్వతం ఎక్కిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఈ ఘనతను గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా గుర్తించింది. సో మేబీ ఇలాంటివి అడగకపోయే అవకాశం ఉంది, కానీ పర్సనల్ న్యూస్లో ఇలాంటివి ఇంపార్టెంట్, లేదా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎథిక్స్లో ఇలాంటి వాటిని మనము కోట్ చేయొచ్చు. గ్రిట్ అండ్ డిటర్మినేషన్ ఇలాంటి పదాలకి ఈ ఎగ్జాంపుల్స్ని మనము సూటబుల్గా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2025 సెప్టెంబర్ 5న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు అధ్యాపకులకు అవార్డులు అందజేశారు. 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, 21 మంది ఉత్తమ అధ్యాపకులకు ఈ పురస్కారాలు ప్రదానం చేసి గౌరవించారు. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఎన్నికల జాబితా యొక్క ప్రత్యేక ముమ్మర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ను ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.